బండారు శ్రావణిశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సింగనమల నియోజకవర్గంలో 2014-2019 మధ్యలో నడిచే ఆర్టీసీ బస్ సర్వీసులు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని బస్ సర్వీసులు ఆపేశారు అధ్యక్ష. కొన్ని బస్సులు టైమింగ్స్ మార్చి నిలిపివేయడం కూడా జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీ దృష్టికి తెస్తున్నాను. ప్రధానంగా మా నియోజకవర్గంలో 4 మండలాలు సింగనమల, నార్పల, బుక్రాయ సముద్రం, గార్లదిన్నె మండలాలు ఉన్నటువంటి ప్రజలకు అవసరాల కోసం అనంతపురానికి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష. తిరిగి వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సు ముఖ్యంగా నార్పల మండలానికి 7:30కి సాయంత్రం ఉంది అధ్యక్ష. కానీ ప్రజల అవసరాల రీత్యా లాస్ట్ బస్ 9కి సమయం వరకు ఉంచాలని బస్ సర్వీస్ కోసము కోరుతున్నాం అధ్యక్ష. గతంలో ఇది ఉండింది అధ్యక్ష. ప్రభుత్వం లాస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపేయడం జరిగింది. ముఖ్యంగా హై స్కూల్స్ ఉన్న గ్రామాలకు బస్ ఫెసిలిటీస్ కల్పించాలని మీ ద్వారా మంత్రివర్యులకు కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ ఉపయోగంలో లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. బస్ స్టాండ్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న మరమ్మతులు చేసి ఉపయోగంలోకి ఇప్పుడు తీసుకువచ్చాం అధ్యక్ష. బస్ సర్వీసెస్ని కూడా గతంలో ఆపేయడం జరిగింది. ఇప్పుడు అవసర రీత్యా 2-3 బస్సుల్ని ఇప్పుడు మనం నడిపిస్తున్నాం అధ్యక్ష. బస్ స్టాండ్ దగ్గరలోనే బీసీ హాస్టల్, జూనియర్ కాలేజ్, హై స్కూల్ ఉన్నాయి అధ్యక్ష. పిల్లలు రాకపోకలకి ఇబ్బందిగా మారిందని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బస్ సర్వీసెస్ని కొన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి అందుబాటులోకి ప్రజలకు రాలేని పరిస్థితిని మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నార్పల మండలంలో కూడా చాలా ఏళ్లుగా బస్ స్టాండ్ నిరుపయోగంలో ఉంది అధ్యక్ష. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలాసార్లు మేము వినతి పత్రం ఇచ్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ బస్ స్టాండ్స్ని కొన్ని కొత్త రూట్స్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే స్త్రీ శక్తి పథకాన్ని కింద మనం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రభుత్వం గొప్ప ఆలోచనతో అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈరోజు పట్టణంలోకి స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా అవసర రీత్యా ఉందని మీ దృష్టికి తెస్తూ ఈ బస్ షెల్టర్స్ని, బస్ స్టాండ్ని మరమ్మతుల గురించి మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు మండలం సాగునీటి అవసరాల గురించి గతంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు సౌకర్యాలు తీవ్ర కొరత ఇబ్బంది దశాబ్దాల కాలంగా సాగునీరు సౌకర్యం లేక జీవనం ఉపాధి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తుంగభద్ర హెచ్ఎల్సి ద్వారా ఈ గ్రామాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆయకట్టు హెచ్ఎల్సి సిస్టమ్ యొక్క టేల్ ఎండ్లో ఉన్నందున నీటి సరఫరా సరిగా అందకపోక ఇక్కడ అంతేకాకుండా భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి 1000 అడుగులు లోతులో కూడా నీటిని తీయడం అసాధ్యంగా మారింది అధ్యక్ష. అరటి, బత్తాయి, నిమ్మ, సపోటా ఇతర విలువైన ఉద్యాన పంటలకు సుమారు 35,000 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది అధ్యక్ష. అయితే తక్కువ వర్షపాతము మరియు నీటిపారుదల కొరత కారణంగా విలువైన పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. ఈ పంటలు కాపాడడానికి హెచ్ఎల్సి జలాలు లేదా వర్షాల వల్ల ఆధారపడడం ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష. ఈ సమస్య తీర్చడానికి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పుట్లూరు ట్యాంకుకు నీళ్లు ఎత్తివేయడం వల్ల ఈ సమస్య తీరుతుంది అధ్యక్ష. పుట్లూరు ట్యాంక్ నుంచి సుబ్బరాయ సాగర్ ట్యాంక్ ఎత్తిపోతల ద్వారా ప్రభుత్వానికి ముందుగానే ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందించడం జరిగింది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్లో ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. యనమల దివ్య గారు. థ్యాంక్ యూ సార్. మా తుని టౌన్లో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను మీ ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తుని ఒక ఇంపార్టెంట్ టౌన్ అధ్యక్ష. హైవేకి ఆనుకుని ఉన్న ఒక బిజినెస్ నగరంగా మా టౌన్ పట్టణం అధ్యక్ష. రోజు ఇక్కడకు వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం అనేక మంది వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసులు ఉంటారు అధ్యక్ష. ఇక ట్రాఫిక్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ పెరిగిపోయి ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా కొండవారిపేట రైల్వే అండర్ పాస్ ఎప్పుడో 40 సంవత్సరాల కింద కట్టింది అధ్యక్ష. ఈ అండర్ పాస్ను వార్డ్స్ 1 నుండి 10 వరకు ఉన్న ప్రజలు వాడుతుంటారు అధ్యక్ష.
రోజు సుమారు 5,000 మంది ఈ అండర్ పాస్ను వాడుతుంటారు అధ్యక్ష. ఈ అండర్ పాస్ చాలా నారోగా ఉంటుంది. వర్షాకాలంలో ఇంకా దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఈ అండర్ పాస్లో నీళ్లు ఎక్కువైపోయి పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా బ్యాగులు పైన నెత్తి మీద పెట్టుకొని పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ రైల్వే అండర్ పాస్ను వైడన్ చేసి అలాగే ప్రక్కనే ఇంకో వే క్రియేట్ చేయడానికి రైల్వే మరియు మున్సిపల్ శాఖ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి గతంలో 14 కోట్లు డిపాజిట్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ సెకండ్ అండర్ పాస్ను కంప్లీట్ చేస్తామని మాటిచ్చారు అధ్యక్ష. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ అండర్ పాస్ను మన కూటమి ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని రైల్వే వారు ఎస్టిమేటెడ్ను చేసిన అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఈ సెకండ్ అండర్ పాస్ను నిర్మించి మా తుని పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. వరుపుల సత్యప్రభ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు అనే పేరుతో ఒక పథకాన్ని ప్రకటించి వాస్తవానికి ఆ పథకం అమలు విధానం పేదలకు న్యాయం జరగకపోయినా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసే దిశగా సాగింది అధ్యక్ష. మా ప్రతిపాటి నియోజకవర్గంలో 100 ఎకరాల భూమిని పెద్ద ఎత్తున సేకరించి సుమారు 120 లేఅవుట్లు చేశారు అధ్యక్ష. అయితే ఈ లేఅవుట్లో వాస్తవంగా ఇండ్ల నిర్మాణం జరిగింది కేవలం 20 లేఅవుట్లు అధ్యక్ష. మిగతా లేఅవుట్లు ఇప్పటికీ కూడా ఉపయోగం లేకుండా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. పేదలకు నివాసయోగ్యమైన సౌకర్యాలు ఉన్న చోటుని భూమిని ఇవ్వకుండా చాలా చోట్ల గ్రామాల్లో దూరంగా కొండ ప్రాంతాలకి ఎత్తైన కొండ ప్రాంతాలు లేదంటే లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు అధ్యక్ష. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్లు స్థలం హామీని నిలబెట్టుకోవడానికి మనం ఈ గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ సరైన లబ్ధిదారులకు పేదలకు ఇచ్చేలాగా మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. సరైన లబ్ధిదారులు పేదలకు ఈ లేఅవుట్లు నిరుపయోగంగా ఉన్న లేఅవుట్లను చక్కదిద్ది వాటికి అవసరమైన త్రాగునీరు రోడ్లు అన్ని అందుకునేలా లేఅవుట్లలో ఈ స్థలాలను సరైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. కలికిరి మురళీమోహన్ గారు. అధ్యక్ష, గౌరవ లోకేష్ అన్న రాయలసీమ డిక్లరేషన్ చేసిన తరువాత రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వెనుకబడినటువంటి పూతలపట్టు నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గంలో అందరూ కూడా గంపెడంత ఆశతో ఉన్నారు పరిశ్రమలు వస్తాయని. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ రానంతగా అందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించారు అధ్యక్ష. ఈ క్రమంలో నేను కోరుకునేది ఏమంటే, ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 2 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, అదేవిధంగా విజయ డైరీ మూతపడింది, అదేవిధంగా న్యూట్రిన్ ఫ్యాక్టరీ మూతపడింది. కొన్ని వేల మంది ఉపాధి కోసం చెన్నై బెంగళూరు నగరాలకు వెళ్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెడతామంటున్నారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే ఐటీ పరిశ్రమల్లో కొన్నింటిని మా ప్రాంతంలోకి తీసుకురావాలనేది నా కోరిక అధ్యక్ష, నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే 160 నుంచి 170 కిలోమీటర్లలో బెంగళూరు మహానగరం ఉంది, అదే డిస్టెన్స్లో చెన్నై మహానగరం ఉంది. మా పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు కూడా బార్డర్ స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ యూనిట్స్ కూడా మా ప్రాంతంలో తీసుకురావడం వల్ల ఇప్పుడు అమరాజా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అదేవిధంగా శ్రీని ఫుడ్ ఉంది. అక్కడ ఎంతమంది వర్కర్స్ అవసరమైతే అంతమంది కూడా టెక్నికల్ నాన్ టెక్నికల్ పీపుల్ అవైలబుల్ ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం, అదేవిధంగా ఉపాధి కల్పించడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ని ఈ ప్రాంతంలో కొన్నిటిని తీసుకురావడం, అదేవిధంగా ఐటీ పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఎయిర్ కనెక్టివిటీ కుప్పలు కూడా ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. చెన్నై బెంగళూరు మహానగరాలను కలుపుతూ ఒక ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, తచ్చూరు చిత్తూరును కలుపుతూ ఒక ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. కాబట్టి అన్ని రకాలైనటువంటి హంగులు, అన్ని రకాలైనటువంటి అనువైనటువంటి ప్రాంతం మా ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం వైపు ఈ పరిశ్రమలు తీసుకురావాలనేది నా రిక్వెస్ట్. మధ్యాహ్నం ఈ షార్ట్ డిస్కషన్లో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకొని
రాయలసీమ డిక్లరేషన్కి అనుగుణంగా మా ప్రాంతంలోకి ఈ పరిశ్రమలు తీసుకొస్తారనేది నా మనవి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. భాష్యం ప్రవీణ్ కుమార్.